భారత్ మాతా కీ జై శ్రీరామ్. మనము కొత్త ప్రభుత్వం ఎట్లా ఉందయ్యా అంటే పేనం నుంచి పొయ్యిలో పడ్డట్టుగా ఉంది. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే ప్రజలకి ఏవో ఇస్తామని చెప్పి కర్ణాటకలో 5 హామీలు ఇస్తే ఎట్లయితే గెలిచినామో ఇక్కడ అట్లా గెలుస్తామని చెప్పి హామీలు ఇచ్చింది. అవి 1 కాదు 2 కాదు, చాంతాడంత హామీలు ఇచ్చిండ్రు. ముఖ్యంగా ఇందులో చెప్పుకోదగ్గవి ఏమంటే రైతులకు, మహిళలకు. రైతులకి గత ప్రభుత్వంలో ఎంత అశ్రద్ధ చేసిందంటే రుణమాఫీ విషయంలో కానీ, రైతు బంధు విషయంలో కానీ, రైతు బంధు మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే రైతు బంధు గత ప్రభుత్వం 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి, గుట్టలు కొండలు ఉన్న వాళ్ళకి, ఎన్ఆర్ఐ వాళ్ళకి, అట్లాంటి వాళ్ళకి అందరికీ దోచిపెట్టి ఈ రోజు ఈ ప్రభుత్వము కనీసం 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వలేకపోతుంది. అంటే ఈ ప్రభుత్వాన్ని మనమేం దేహి అని అడగలేదు, ఇది కావాలని ఏం అడగలేదు. ఒక సీటు కోసం ఎన్ని అబద్ధాలు ఆడి ఆ సీట్ ఎక్కిందో ఈ రోజు మనం గమనిస్తే తెలుస్తుంది. ముఖ్యంగా రైతులకు రుణమాఫీ 2 లక్షలు, అలాగే కౌలుదారులకు 15,000, మళ్ళీ రైతు బంధు 15,000 చేస్తా అన్నాడు ఎకరానికి. మరి ఇవన్నీ ఎక్కడ పోయినాయి? గత ప్రభుత్వంలో సబ్సిడీలన్నీ ఎత్తేసిండ్రు, కనీసం ఈ ప్రభుత్వంలో వస్తాయా అని చూస్తే అవి కూడా వస్తలేవు. అంటే ఎంత అశ్రద్ధ చేస్తుందంటే ప్రభుత్వం. ఇప్పుడు వర్షంగా వస్తున్నాయి, మరి విత్తనాలు మంచి విత్తనాలు ఇవ్వాలి, వాళ్ళకు రుణమాఫీ చేస్తే వాళ్ళు మళ్ళీ విత్తనం కొనుక్కొని ఎరువులు కొనుక్కొని వాళ్ళు చేసే కష్టాల్లో భగవంతుడు సహకరించాలి, గవర్నమెంట్ సహకరిస్తే కానీ 4 ధాన్యాలు వండేటట్టు లేవు. అలాంటిది ఇంత అశ్రద్ధ చేయటం చాలా ఇబ్బందికరంగా ఉంది రైతులకి. అంతేకాకుండా మహిళలకి 18 ఏళ్ల వాళ్ళకి స్కూటీ ఇస్తా అన్నాడు, స్కూటీ గది లేదు. మహిళలకి ఏవి 2,500 ఇస్తా అన్నాడు, ఏవి ఎక్కడ పోయినాయో తెలియట్లా. అంటే అభ్య పెట్టిండు బాగా. 100 రోజులల్లో హామీలని నెరవేరుస్తా అన్నాడు. 100 రోజులు కాదు కానీ 6 నెలలు అవుతుంది, ఇంతవరకు గతి లేదు. ఇవన్నీ చూస్తుంటే పదవి కోసం ఎంతైనా మాట్లాడతారు ప్రజలు, మళ్ళా మనల్ని నమ్మి ఓటేస్తారనే నమ్మకాలు పెంచుకున్న వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. ఈ రోజు మున్సిపాలిటీలలో ఓటేసిన వాళ్ళు కాంగ్రెస్ కి తక్కువ. గ్రామాల్లో ఉన్న వాళ్ళు, ముఖ్యంగా గ్రామంలో ఉన్న వాళ్ళు కాంగ్రెస్ ని బాగా నమ్మి ఓటేస్తే ఈ రోజు గట్టి బుద్ధి చెప్తుండ్రు వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళు. ఇవన్నీ ముఖ్యంగా బీజేపీ నుంచి డిమాండ్ చేసేది ఏంటంటే రైతులకు రుణమాఫీ ఇవ్వాలి, కూలీలకి వాళ్ళకు కూడా 15,000 ఇవ్వాలి.